అలవైకుంఠపురంబులో నగరిలో అలవైకుంఠపురంబులో నగరిలో అలవైకుంఠపురంబులో నగరిలో అమ్మా నాకు గుర్తున్నదండి, పోతన గారికి గుర్తులేదు. రాస్తున్నారు, పద్యం మర్చిపోయినా. నేను మర్చిపోతే బతకనిస్తారా? ఎప్పుడో గిద్దలో పెట్టి అరగిద్ద మూతేసేవాడు. అది లేదు కాబట్టి కంఠం పెడుతున్నది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో ఇక్కడ ఇద్దరికి సంశయం. రక్షింపబడుతున్న గజరాజుకి, రాస్తున్న పోతన్న గారికి సంశయం రాకుండా ఉండకూడదు, వస్తుంది. అందుకనే లో 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 అన్నాడు. గుర్తురాల, రాస్తున్న దాన్ని అక్కడ వదిలిపెట్టేశాడు. ఏకశిలానగరంలో ఉన్నటువంటి లోకాంతరంగుడు శ్రీకాంత మనోహరుడు మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే శ్రీరమణి కుచ దుర్గవిహారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీరవధారే ఏకశిలా నిలయ దయామయ. పద్యం గుర్తుకు రాలేనందుకు ఈయన రాముణ్ణి ప్రార్థించి మూర్ఛపోయినాడు. ఇప్పుడు రాముడి మెడకు చుట్టుకున్నది ఏమిటన్నారు. వీడు ఇంత తొందరగా పడిపోతాడని ఊహించలా ఆయన. వెంటనే ఆయన ఇంకో అవతారం ఎత్తాల్సి వచ్చింది. తప్పలా, ఎగతాళికి జడలాగితే 7 తరాలు వెంటపడ్డదని. ఆయన ఏ అవతారం ధరించాడన్నాడు. మాయాపోతన్న వేషం ధరించాడు రామచంద్రమూర్తి. చూడండి, ఆయనకి తప్పల. భక్తులను రక్షించడంలో భగవంతుడు అంత దృఢచిత్తుడై ఉంటాడు. గబగబగబగబగబ ఇంటికి వచ్చేస్తున్నాడు, లోపలికి వెడుతున్నాడు. పిల్లవాడు 11 ఏళ్ల వాడు అక్కడే ఉన్నాడు, మల్లన్న. వాడు చూశాడు, నాన్నగారు ఆగండి. ఆయన ఆగిపోయినాడు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? వీడెవడరా నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు. చేద్దామని వచ్చాను, వీడు అడ్డం పడ్డాడు. తొలి ముద్దలో మక్షిక పాతమునకు వలే. మీరు అసలు మా నాన్నగారేనా అన్నాడు వాడు. నేను వీడబ్బని కాదని వీడికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాడు ఆయన.